ఇతను తిరుపతిలో స్విగ్గీ జొమాటో చేసుకుంటూ ఉంటాడు. ఇతను రకుల్ ప్రీత్ సింగ్ కి ఎలాంటి అభిమానం అంటే మాటల్లో చెప్పలేం. 2011లోనే ఆమెని కలవాలని ఎంతగానో ట్రై చేశాడు, కానీ కుదరలేదు. ఇక 2024లో రీసెంట్ గా రకుల్ ప్రీత్ బర్త్డే కి తన చేత్తో కేక్ కట్ చేయించాలి అనుకున్నాడు. సరే, అది కాసేపు పక్కన పెడితే ఇక తన టీవీఎస్ ఎక్సెల్ బండిని స్టార్ట్ చేశాడు. ఎక్కడికి ప్రయాణం తెలుసా? ముంబైకి. రకుల్ ప్రీత్ సింగ్ ఇంటికి దాదాపు 1200 కిలోమీటర్లు. దారిలో వెళ్ళేటప్పుడు తినడానికి తాగడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. దారి మధ్యలో అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ని మీరే వినండి. చాలా కష్టపడినా పోతా దారిలో ఒక చిన్న పిల్లగాళ్ళంతా ఉన్నారు. బీర్ బాటిల్ ఉంటుంది కదా, అలాంటి బాటిల్ పైనుంచి కింద వేస్తున్నారు బైపాస్ రోడ్లు అంతా. చాలా కష్టపడి ఫైనల్ గా ఎలాగోలా కష్టపడేసి రకుల్ ప్రీత్ సింగ్ ఇంటికి అయితే చేరిపోయాడు. ఇక అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్స్ అయితే అంత ఈజీగా లోపలికి పంపించారు కదా. విషయం తెలుసుకున్న రకుల్ ప్రీత్ మేనేజర్ మేడం గారు అయితే ఇక్కడ లేరు, రేపొద్దున రా అని చెప్పారు. బయట రూమ్ తీసుకునేంత స్తోమత లేదు కాబట్టి బీచ్ దగ్గరకు వెళ్లి పడుకున్నాడంట. బీచ్ లో పోలీసులు అయితే తరిమి కొట్టారు. అలా ముంబై రోడ్లన్నీ తిరిగిన తర్వాత మళ్ళీ రకుల్ ప్రీత్ ఇంటి దగ్గరకు వెళ్లేసి అక్కడ ఫుట్ పాత్ పైన అయితే పడుకున్నాడంట. ఇతని కష్టాలన్నీ చూసి ఫైనల్ గా రకుల్ ప్రీత్ గారు అయితే కిందికి దిగి వచ్చారు. అతన్ని కలిశాక అతని స్టోరీ విన్నాక ఆమెకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదంట. చాలా సంతోషంగా ఫీల్ అయింది. అండ్ అతన్ని తెచ్చిన కేక్ ని కట్ చేసి చాలా బాగా రిసీవ్ చేసుకునిందంట. రకుల్ ప్రీత్ సింగ్ ఇతన్ని ఎంతగా ఓన్ చేసుకునిందంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా అతన్ని గుర్తు చేసుకుంది.